సగం సినిమా సుకుమార్, సగం సినిమా బోయపాటి తీసినట్టుంది. లాస్ట్ సెకండ్ పార్ట్ నా టైం బ్యాడ్ రా, పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను. చెప్తున్నా, సినిమా మాత్రం అటర్ ఫ్లాప్. సినిమా అంతా చెత్త సినిమా. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం నచ్చలే నా మూవీలో మీకు? వరస్ట్ సినిమా బ్రో. ఏం నచ్చాలంటే సినిమానే నచ్చలేదు. ఏం చెప్తాను చెప్పు. ఓకే, ఆరెంజ్ లో ఉందా? ఇండస్ట్రీ అంటారు కదా మూవీ. ఇండస్ట్రీ అని దానికన్నా ఇంకా అమ్మమ్మ కూడా అని నాకు సంబంధం లేదు. సినిమా చెత్త చెదారం. అబ్బా ఇదేం సినిమా సార్, వెరస్ట్. చీచి చీచి చీచి. ఏంట్రా, ఏంటి ఏడుస్తున్నావు? అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ లో కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా. కలిపి ఒక స్టోరీ లేకుండా, ఒక లైన్ లేకుండా సింపుల్ గా వెళ్ళి సినిమా హాల్లో చూద్దామంటే కాదు. ఎలా తీసాడంటే ఒక షార్ట్ ఫిల్మ్ ని ఒక డైరెక్ట్ చేసినట్టు ఏ సీన్ కట్ చేయాలో తెలియక 3.5 గంటల సినిమా పెట్టాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను 360 రూపాయలు పెట్టాను. నేను 360 రూపాయలకి నాకు న్యాయం చేయలేడు అనిపించింది. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఫైట్ అమ్మవారి జాతర ఫైట్ ఉంది కదా, అది తీసుకొచ్చి సలార్ కాటరమ్మ ఫైట్ పెట్టాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫైట్ అమ్మవారి జాతర ఫైట్ ఉంది కదా, అది తీసుకొచ్చి సలార్ కాటరమ్మ ఫైట్ పెట్టాడు. ఎందుకు పెట్టాడో తెలియదు, ఎలా తీసాడో తెలియదు, సినిమా ఎందుకు తీసాడో తెలియదు. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం పదండి. కానీ సినిమా మాత్రం ఓవరాల్ గా ఏ సీన్ చూసినా అట్టర్ ఫ్లాపే. ఏ సీన్ చూసినా ఇది టూ మచ్, ఇది టూ మచ్ అన్నాడు. గాయాలతో వదిలిన పుష్ప, అడవిలో 2 అడుగులు వెనకాలకి వెళ్ళిన పులి ఎట్టిపోయింది. పులి అంటే అది నీకు నచ్చినట్టు తీసే సినిమా కాదు. వెరీ పుష్ప. ఏది పాయింట్? ఏది? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? సినిమా బాగుంటే ఓవన్కైనా నేను రెస్పెక్ట్ ఇస్తా. సినిమా బాగుంది. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. పోతనే ఉంటది ఇది. దీని అమ్మ పడవ పచ్చోడొచ్చి బెదిరించేయడమే. మొత్తం ట్రోల్ చేసే అల్లు అర్జున్ ట్రోల్ చేసే బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మేము. సూపర్ అన్న. పెద్దిరెడ్డి ఎప్పుడో ఆతులు రానప్పుడు చూసా, ఇప్పుడు వీడి నోట్లో నీతులు వినాల్సి వస్తుంది. పంపిస్తే ఇవంటా మీరు చేసేవి? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. బాగాలేదు భయ్యా, ఏం నచ్చలేదు, అసలే నచ్చలేదు. ఫైట్ సీన్స్ బాగున్నాయని అంటున్నారు కదా, ఒక్క ఫైట్ తప్ప మిగతాది ఏం లేదు, అంతా డొల్ల. ఎంకరేజ్ చేయరా. త్రిపుల్ అంత రేంజ్ కాదు. జస్ట్ ఫ్యామిలీ మూవీ ఇంత ఇట్లా ఉండకూడదు. ఏదో తీసిన అంతే కానీ కమర్షియల్ మూవీ అంతే కానీ ఫ్యామిలీ మూవీ కాదు. ఓకే ఓకే అర్థమైంది. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అలా, అల్లు అర్జున్ 100% ఎఫర్ట్స్, బట్ సినిమా అంటే యావరేజ్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మూవీ గిరాకుండే వ్యూస్ ఎగిరిపోయినాయి. 10,000 crores బాక్స్ ఆఫీస్ టచ్ చేయబోతే బేగంపేట్ సర్కిల్ లో నేను బట్టలు ఇప్పుకొని తిరుగుతా. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? నేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను నమ్మొద్దురా, అడుగు తిరు. అసలు ఆయన పడ్డ కష్టం అంత ఇంత కాదండి, చాలా బాగా చేసాడు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఇంటర్వెల్ తర్వాత జాతర సీన్ ఉంది కదా, మొత్తం ర్యాంపేజ్. లాస్ట్ 20-30 మినిట్స్ అయితే ఇంకా నాన్ స్టాప్ హై. అంత బాగుంది ఏంటండి? 2,000 కోట్లు ఎటు పోవనా, ఆ జాతర సీన్ కి గూస్ బంప్స్ వస్తున్నాయి, నరాలు లేవుతున్నాయి. చాలు ఈ మాత్రం చాలు. రాడ్ దింపుతాం, ట్రోల్ చేసే నైట్ టైం రాడ్ దింపుతాం అనమాట. మాస్ ఉంది మూవీలో, పొలిటికల్ డైలాగ్స్ ఏమి లేవు, అన్ని సెన్సర్ చేసేస్తారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? లేదు, అది తీసేశారు. ఐ థింక్ ఓన్లీ ప్రీమియర్స్ లో వచ్చింది, ఇప్పుడు ఎడిట్ చేసేసారు. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. 3 brothers ఉన్నారు, వాళ్ళకి బాస్ అయ్యాడు, సో అలా పెట్టుంటారు. చెప్పుకోవట్లేదేమో, ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఫైట్స్ ఎక్కువ కాదు కానీ బోయపాటి డైరెక్షన్ లో సుకుమార్ సినిమాలో లేదు అది.
ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. ఇంకో నేషనల్ అవార్డు ఎటు ఆస్కార్ దాకా పోతాను. అల్లు అర్జున్ యాక్టింగ్ ఆస్కార్ అవార్డ్ అన్న ఆస్కార్ ఉండాలి కొత్త మ్యాక్స్ యాక్టింగ్ అయితే మామూలు చేయలేదు. దొల్ల కొడిసాడు యాక్టింగ్. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా. ఇంకో నేషనల్ అవార్డు రెడీ చేసుకోవచ్చు. ఏమైందిరా తప్పుడు చెప్పను. క్యారెక్టర్ లేదు, ఎంతమంది విలన్స్ ఉన్నారు? ఎవ్వడు యూజ్ లేదన్న సినిమాకి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. చేస్తారేమో అడుగుతున్నా. నువ్వు బిర్యానీ తిన్నావు అని చెప్పి నీకు బిర్యానీ చేయడం వచ్చా? నాకు వస్తుందన్నా. నాకు రాదా? వేసేసాడు, బాగా వేసేసాడు. బిర్యానీలో కొంచెం మసాలా తక్కువైనా బిర్యానీ మొత్తం బాగాలేదనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అమ్మాయి అయ్యి బాబాయ్ ఆపే బాబాయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.